తెలంగాణలో ఎవరూ కొత్త పార్టీ పెట్టబోరు అని ఎంపీ ఈటెల అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ను బీజేపీలో ఎందుకు విలీనం చేసుకుంటామని ప్రశ్నించారు. అసలు ఉద్యమకారుల లిస్టు కవిత దగ్గర ఉందా అని ఈటెల ప్రశ్నించారు. మీరున్న ఆఫీసు భారతీయ జనతా పార్టీ ఆఫీసు. మీరు మాట్లాడుతున్నది భారతీయ జనతా పార్టీ ఎంపీతో మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఒక ప్రజాస్వామిక పార్టీ. భారతీయ జనతా పార్టీకి స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ ఉండదు. భారతీయ జనతా పార్టీ అని చేస్తే నేరే చేస్తారు తప్ప ఈ కుట్రలు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు చేయదు. అందువల్ల ఎవరో బయట వాళ్ళు ఏదేదో మాట్లాడితే మమ్మల్ని వచ్చి నిజమా అబద్ధమని అడగడం అనేది మంచిది కాదు. అది కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ సమాజంలో వచ్చిన పెనుమార్పు ఏంటంటే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ నమ్మి ఓటేసిన కర్మాన్ని నట్టేట్లా ముంచిండ్రు. 10 నెలలకే రేవంత్ రెడ్డి సర్కారు కూడా మమ్మల్ని నిండా ముంచింది. ఇక లాభం లేదు, వీళ్ళకిద్దరికి ఓటు వేయద్దు, ఓటు వేయాల్సింది మాత్రం బీజేపీకి అనేటువంటి భావన స్పష్టంగా ఉంది. రెండవది, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి అండదండలతో శరవేగంగా దూసుకుపోతున్నప్పుడు ఇంత గొప్ప రాష్ట్రం ఒక తెలంగాణ వెలువలబోతుందనేటువంటి భావనతో తెలంగాణ కుమిలిపోతున్నారు. ఎప్పుడో ఒకనాడు రేపు ఈ అప్పుల ఊపి నుంచి బయటపడాలంటే, ఇవాళ శరవేగంగా ఈ నగరం అభివృద్ధి చెందాలంటే, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ వస్తేనే సాధ్యమైందనే భావన మాత్రం స్పష్టంగా కనబడతాం. కేసీఆర్ గురించి బహుశా తెలంగాణ రాజకీయాల్లో మీకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. కాబట్టి మీకు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ 2018 పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టమైన ఒప్పందం జరిగింది, అది వాయిదా పడింది. తాను జైలుకు వెళ్ళిన సందర్భంలో మీ పార్టీ సఖ్యత కోసం విలీనం కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తాను, నేను వద్దన్నాను, ఆయన పూర్తిగా నేనే చెప్తున్నాను అంటున్నారు. గాలి వార్తల గురించి నేను చెప్తాను, తెలిస్తే చెప్తాను. ఇప్పుడు నేను జిమ్మదారి కల్లా రాజకీయ నాయకుడిని, మీకు తెలుసు. 25 ఏళ్ళుగా నేను ఏదైనా ఉంటే వాస్తవం ఉంటే మాట్లాడే తప్ప వాస్తవం లేదో మాట్లాడే గాలి వార్తల గురించి స్పందించే అక్కడ కేసీఆర్ కు దూరమైన ఉద్యమకారులందరినీ కవిత కలుస్తానంటుంది. తెలంగాణ ఉద్యమకారుడిగా ఈరోజు గాంధీ కలిస్తే ఏమంటారు? ఇప్పుడు కలవడం అంటే రాజకీయ నాయకులు కలవడం నేరం కాదు. అది ఏ పార్టీలలో కానీ ఏ రాజకీయాల్లో కానీ నాయకుల మధ్య మాట్లాడుకొని ఇనుపకంచెలేసింది వాళ్ళ డాడీ, వాళ్ళ నాన్న వేసింది. నాయకుల ఫోన్ ట్యాపింగ్లో పెట్టడం, కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేయడం, ఒకరి దావతో ఒకరు పోకుండా ఉండడం, ప్రతిపక్ష పార్టీల నాయకులు పలకరించడం చేయడం అనేటువంటి కల్చర్ని నేర్పింది కేసీఆర్ గారు. దాన్ని కొనసాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి నేను అంటున్నాను, మొదటి నుంచి కొట్లాడుతున్నా, నాయకుల మధ్య పలకరించుకునేటువంటి కల్చర్ ఉండాలి, సంస్కారం ఉండాలని కోరుతున్నాను. ఇప్పుడు నన్ను ఎవరు అడిగింది, కేసీఆర్ గారిని ముంగగిలిపోతే ఏం చేస్తానని, నా ముంగగిలిపోతే దండం పెడతా అని చెప్పాను. సంస్కారం అది. కాబట్టి డెఫినెట్గా ఇలా కవిత గారు ఏదైతే మాట్లాడుతుందో వాడిని అడిగేది తప్ప నన్ను వాడితో చెప్తాను. 50 సార్లు చెప్పిన కాళేశ్వరం విషయంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా, ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా, ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రిగా నా బాధ్యత, నేను పోతా. మా పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ, చట్టాన్ని గౌరవించే పార్టీ, న్యాయం వెలగాలని చెప్పి కోరుకునే పార్టీ. కాబట్టి డెఫినెట్గా పోతా, పోయి చెప్పేస్తా.